ఎలా ఉన్నారో మీకు చెప్పాను కదా, ఊరెళ్ళి వచ్చినాక ఏమేమి తెచ్చుకున్నానో మీకు పెడతానని. ఊరెళ్ళి వచ్చేటప్పుడు అయితే చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటే ఒకటి ఎక్కిపోయి ఒకటి ఎక్కేసాము ట్రైను, రాజమండ్రిలో దిగేసి మళ్ళీ వేరే ట్రైన్ అయితే ఎక్కాము. చూసారా, ఊరి నుంచి చెట్టు కూడా తీసుకొచ్చుకున్నాను నేను ఊరి నుంచి ఏం తెచ్చుకున్నానో చూపిస్తే చూడండి. పుచ్చకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో, అది 7 కేజీల పైన ఉంది. ఈ టైప్ పుచ్చకాయ ఇక్కడైతే దొరుకుతుంది, కానీ కష్టంగా దొరుకుతుంది. అందుకే అక్కడి నుంచి 7 కిలోలు ఉన్నది అయితే మోసుకొచ్చాను. ఎందుకంటే ఇది అయితే టేస్ట్ వేరేగా ఉంటుందండి, అది వేరేగా ఉంటుంది. ఈ టేస్ట్ కోసమనే తీసుకొచ్చుకున్నాను నేను. ఇంకా ఊరి నుంచి అంటే పండిని ఇచ్చినవి అయితే కాదండి, కొనుక్కున్నాయి. అంటే ఇక్కడ దొరకలేని కొన్ని వస్తువులు అయితే అక్కడ కొనుక్కున్నాను నేను. అది కొంచెం దొరుకుతాయి, వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కదా. కొన్ని అయితే మా అక్క అయితే వామ్ వాటర్ అంటారు కదా, అది కొంచెము కందిపప్పు అయితే ఇచ్చింది 1 కిలో మా పెద్ద అక్క. మిగతాది కారం అయితే ఊర్లో దొరుకుతుంది కదా, అదైతే నువ్వుల నూనె ఇంకా ఒరిజినల్ దొరుకుతుందండి ఊరి సైడ్. నువ్వుల నూనె 1/2 కిలో, కొబ్బరి నూనె 1/2 కిలో అయితే తెచ్చుకున్నాను. ఇంకా అవన్నీ అయితే ఎండి చేపలు ఇక్కడ దొరుకుతాయి. కానీ ఇంకెళ్ళాను కదా, మా అక్క కూడా తెమ్మంది. ఇంకా ఆమె నేను కలిపి మొత్తము మాకు ఎండి చేపలు ఎక్కువ కావాలి కదా, ఇంకా ఎండి చేపలు అయితే తీసుకున్నాను ఇద్దరికి. ఇంకా కారం అయితే అక్కడ బాగుంటుందండి, మిల్క్ పట్టించింది మసాలా కారము. కిలో అయితే 300. మా అక్కకు 1 కిలో, మా ఫ్రెండ్కి 1 కిలో, మేము 1 కిలో, ముగ్గురికి 3 కిలోలు అయితే తీసుకొచ్చాను. ఇంకా ట్రైన్కి టైం అయిపోతుంది. ఇవన్నీ అంటే ఊర్లో ఒక రోజు ముందుగా కొనుక్కున్నాం ఇవన్నీ. ఇంకా మా చెల్లి అయితే మినపప్పు తీసుకుంది. ఇంకా ట్రైన్ అయిపోతుంది. ఇంకా ట్రైన్కి టైం ఒక 10 నిమిషాలు ఉంది అనగా బయటికి వెళ్ళి దబా ఇంకా పూతరేకులు అయితే తీసుకున్నాను. ఇది చూసారా, సొరకాయ బాగుంటుంది ఊరి సైడ్ అని చెప్పేసి. సొరకాయ కాదండి, ఇది ఆనపకాయ అంటారు మా సైడు. ఒకటి తీసుకొచ్చుకున్నా కానీ రూమ్ టెన్షన్లో వండలేదు. ఇంకా ఆనపకాయ అయితే వండి టైం అయితే లేదండి. ఎందుకంటే వచ్చిన వెంటనే ఊర్లో ఉండగానే ఫోన్ చేసాడు ఇంటిగలైనా, రూము కడదామమ్మా ఖాళీ చేయండి అని చెప్పేసి. ఇంకా ఊరి నుంచి రాగానే మూటలు అయితే ఇప్పేసాము, ఎందుకంటే అందులో ఉంటే పాడైపోతాయని ఇప్పేసి సదిరేద్దాము దేనికి దానికి అనేసి సదిరేసాము. కానీ రూమ్ అయితే తిరిగి ఒక రూమ్ అయితే దొరికింది. ఇంకా ఖాళీ అయిన తర్వాత చూసారా, మా రూమ్ అయితే సగానికి అయితే ఖాళీ చేసేసాము. ఖాళీ చేసి నాక చూడండి రూమ్ ఎలా ఉందని మా ఆయన వీడియో తీసి చూపిస్తున్నాడు మీకు. ఇంకా సొరకాయ అయితే ఆనపకాయ అయితే వండలేదు, పాడైపోయింది. ఇంకా రూమ్ అయితే ఖాళీ చేసేసాము. ఖాళీ చేసేటప్పుడు కొద్దిసేపు కూర్చొని టీ అయితే తాగుతున్నాం మా ఆయన నేను. కొత్త రూమ్కి వెళ్ళిన తర్వాత ఇంకా పొద్దున్నే అయితే ఒకరోజు ముందుగానే పాలు అయితే పొంగిచ్చేసాము. ఎప్పుడు కూడా మంచినీళ్ళు బిందెట్టి పాలు పొంగిస్తాము. ఇంకా పాలు అయితే పొంగిచ్చేసాము కొత్త రూమ్లోను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా, బాయ్.